ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యాజకత్వాన్ని గురించినటువంటి విషయం గనుక జాగ్రత్తగా శ్రద్ధగా మనసు పెట్టి వినవలసిందిగా కోరుతున్నాను. పాత నిబంధనలో యాజకత్వం అనేది ప్రత్యేకంగా ఒక వంశానికి, ప్రత్యేకంగా ఒక గోత్రానికి దేవుడు ఇవ్వడం అనేది మనం చదువుకుంటాం. అదే లేవి వంశం లేదా లేవి గోత్రం. 12 గోత్రాలు ఉండగా ఈ లేవి గోత్రానికి లేదా ఈ లేవి వంశానికి ఎందుకు ఈ అదృష్టం, ఎందుకు ఈ భాగ్యం వారికి దక్కింది? ఇక దీనికన్నా ముందుగా లేవీయులకు ఇవ్వడానికి ముందు, లేవి గోత్రానికి యాజకత్వం ఇవ్వకముందు, అంతకు మునుపు మరి యాజకత్వం అనేది ఎలా ఉండేది, అంత మునుపు యాజకత్వం ఎవరు చేసేవారు, అప్పుడు ఎవరు యాజకులు అనే ఒక ప్రశ్న కూడా మనకు రావాలి. ఇది ధర్మశాస్త్ర కాలంలో లేవీయులు యాజకత్వాన్ని జరిగించారు. మరి ధర్మశాస్త్రానికి ముందు కూడా ఉన్నారు కదా పితరులు. దానిని మనం పితరుల యుగము అని మనం చెప్పుకున్నాం కదా. మరి ఆ పితరుల యుగంలో యాజకత్వం ఎవరు చేసేవారు, యాజకత్వం ఎవరు జరిగించేవారు? దీనికి బైబిల్లో ఉన్న సమాధానాన్ని లేదా బైబిల్లో ఉన్న సారాన్ని మనం గ్రహించినప్పుడు కనిపించే విషయం ఏంటంటే, పితరుల కుటుంబాలలో ఎవరైతే యజమానులుగా ఉంటారో, యజమానులుగా ఉన్నవారే యాజకత్వాన్ని జరిగించినట్లు బైబిల్లో మనం చదువుకుంటాం. ఇది ఎప్పటి వరకు కొనసాగింది అంటే, ధర్మశాస్త్రము వచ్చినంత వరకు లేదా లేవీయులను దేవుడు ప్రత్యేకపరుచుకున్నంత వరకు యాజకత్వం అనేది ఆయా కుటుంబాలలో యజమానులైన వారే జరిగించిన పరిస్థితి బైబిల్లో మనం చదువుకుంటాము. దీనికి బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలు అన్నీ కాదు, కానీ 1-2 నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జలప్రళయానికి ముందు, అది పితరుల యుగమే కదా. జలప్రళయమునకు ముందు మనకు కనిపించేటువంటి ఒక వ్యక్తిగా మనకు నోవహు గారు కనబడతారు. ఈ నోవహు గారు జలప్రళయం అనంతరం తానే ఒక బలిపీఠాన్ని కట్టినట్లు, తానే ఈ పశువులలో నుంచి కొన్నిటిని తీసుకొని దేవునికి తానే బలి అర్పించినట్లు మనం ఆదికాండం 9వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఒకసారి ఆ మాట మనం చూస్తే, జలప్రళయం అనంతరం, ఇప్పుడు యాజకుడు చేయవలసిన పనే కదా అది. యాజకుడు చేయవలసిన పని ఏంటంటే బలిపీఠాన్ని కట్టాలి, ఆ బలిపీఠం మీద బలి పశువును వధించాలి, దేవునికి ధూపం వేయటం, నైవేద్యం పెట్టడం, ఇవన్నీ కూడా యాజకులు జరిగించవలసిన కార్యక్రమాలు. మరి ఈ యాజక వ్యవస్థ అనేది లేకముందు ఎవరు ఈ కార్యక్రమాలు జరిగించారు అనేది మన ప్రశ్న. దానికి సమాధానాన్ని చూస్తున్నాం. ఏం చెప్పాను దానికి సమాధానం అని అంటే, ఆయా కుటుంబాలలో యజమానులుగా ఉన్నవారే ఆ కార్యక్రమాన్ని జరిగించారు అని చెప్పాను. దానికి మీకు బైబిల్లో ఉన్న ఆధారం ఏంటంటే అని మీరు నన్ను అడుగుతారు కనుక, దానికి నేను మీకు చూపించే సమాధానం ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి. నోవహు ఎవరు? ఆయన లేవీయుడా? మీరు చెప్పాలి. నోవహు లేవీయుడా? లేవీయుడు ఎక్కడండి? లేవీలు రావాలంటే ముందు లేవి ఉండాలి. లేవీయులుగా పిలువబడాలంటే లేవి అనేవాడు రావాలి. ఆ లేవి నుంచి వచ్చిన వాళ్ళు లేవీయులుగా పిలువబడతారు. లేవి అనేవాడు రావాలంటే యాకోబు ఉండాలి. యాకోబు ఉండాలంటే ఇస్సాకు ఉండాలి. ఇస్సాకు రావాలంటే అబ్రహాము ఉండాలి. అబ్రహాము లేకమునుపు, ఇస్సాకు రాకమునుపు, యాకోబే లేనప్పుడు ఇక లేవీలు ఎక్కడా? మరి వీళ్ళెవరూ లేనప్పుడు యాజకత్వం జరగలేదా? జరిగింది. ఎలా జరిగింది అదే చూస్తున్నాం అన్నమాట ఇక్కడ. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఎవరు అర్పించారట దహన బలి? నోవహు గారు అర్పించారు. నోవహు లేవీయుడా? కాదు.
నోవహు లేవీయుడు కాదు. మరి నోవహు ఎవరు అంటే ఆయన ఆ కుటుంబానికి ఆయనే యజమాని, కుటుంబానికి పెద్ద. అంటే పితరుల యుగం ఇది పితరుల యుగం. ధర్మశాస్త్రానికి ముందున్నటువంటి యుగాన్ని లేదా ధర్మశాస్త్ర కాలానికి ముందున్న కాలాన్ని ఏమని చెప్పింది బైబిల్ అంటే పితరుల కాలము, పితరుల యుగము. ఆ పితరుల యుగములో, పితరుల కాలములో యాజకత్వము జరిగించడానికి దేవుడు అనుమతి ఎవరికి ఇచ్చాడు అంటే కుటుంబ యజమానులకు ఇచ్చాడు. అందుకే నోవహు గారు బలిపీఠమును కట్టాడు. పవిత్రమైన జంతువుల్లో నుంచి కొన్ని, పవిత్ర పక్షుల్లో నుంచి కొన్ని తీసుకున్నాడు. ఆ దహన బలిగా దేవునికి ఇచ్చాడు అని ఇక్కడ మనం చదువుకున్నాం. ఇతనే కాదు, తర్వాత వచ్చినటువంటి అబ్రహాము గారిని కూడా మనం చూస్తే అబ్రహాము గారు కూడా దేవునికి బలిపీఠము కట్టినట్లు మనం చదువుకుంటాం. ఆ మాట మాత్రమే చూద్దాం. 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అబ్రహాము గారు బలిపీఠమును కట్టాడు అని మనం చదువుకుంటున్నాము. ఇంతనే కాదు, ఈ అబ్రహాము గారు, నోవహు గారు, వీరితో పాటు మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా పితరుల యుగానికి చెందినవాడు. ఆయనే యోబు గారు. యోబు గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవ్వరూ ఉండరు. మరి యోబు గారు ఆయన ఏ కాలం? ధర్మశాస్త్ర కాలం కాదండి. యోబు గారికి ధర్మశాస్త్రానికి సంబంధం లేదు. ఈ విషయాలు మీకు తెలియాలి. యోబు గారికి ధర్మశాస్త్రానికి సంబంధం లేదు. అందుకే మీరు చూడండి, యోబు గ్రంథం అంతా మీరు చదువుకోండి. యోబు గ్రంథంలో ఎక్కడ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు మనకు యోబు గ్రంథంలో కనబడవు. మీకు అర్థమవుతుందా? యోబు గ్రంథం అంతా మీరు చదువుకోండి. యోబు గ్రంథంలో ఎక్కడ కూడా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సంగతులు ఎక్కడ కూడా ప్రస్తావించబడవు మనకు. ఎందుకంటే యోబు గారు లేదా యోబు గ్రంథం రాయబడినది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కాదు. అందుకే ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు మనకు యోబు గ్రంథంలో కనబడవు. మరి ధర్మశాస్త్రానికి ముందు కాలం, ధర్మశాస్త్రం రావడానికి ముందున్న కాలాన్ని మనం ఏ కాలం అనుకుంటున్నాము? పితరుల కాలం. అది అజ్ఞాన కాలము అని కూడా పౌలు గారు రాస్తారు, మాట్లాడతారు. కనుక ఇప్పుడు యోబు గారు కూడా పితరుల యుగానికి చెందిన వాడైనప్పుడు మరి యోబు గారు కూడా ఏం చేసేవాడు అంటే ఆయన కూడా డైరెక్ట్గా దేవునికి బలులు ఇచ్చినట్లుగా మనం చదువుకుంటాం కదా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. అంటే ఇది కంటిన్యూగా, నిత్యము అన్నాడు చూడండి అక్కడ. ఇలా నిత్యము చేయుచున్నాడట, నిత్యము చేస్తున్నాడట. ఇలా నిత్యము ఏం చేస్తున్నాడు యోబు గారు? దహన బలులు అర్పిస్తున్నాడు. నిత్యము దహన బలులు యోబు గారు అర్పిస్తున్నాడు అని అంటే నా ప్రశ్న, యోబు గారు ఏమైనా లేవీయుడా? యోబు గారు లేవీయుడు కాదు. అసలు లేవీ లేదు, లేవీ ఇంకా రాలేదు అప్పటికి. ఇక లేవీలు ఎక్కడున్నారు అంటే లేవీయులు రాకమునుపు, యాజక వ్యవస్థ అనేది ఏర్పడక మునుపు అప్పుడు కూడా యాజకత్వం ఉంది. కానీ ఆ యాజకత్వాన్ని ఎవరు జరిగించేవారు అంటే ఆయా కుటుంబాలలో పెద్దలుగా, యజమానులుగా ఉన్నవారు వారి వారి కుటుంబాల పక్షాన వారు యాజక ధర్మాన్ని జరిగించినట్లుగా బైబిల్లో మనం చదువుకుంటున్నాం. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, మన పాఠం ఏంటంటే, మరి ఈ 12 గోత్రాలు కదండి ఇశ్రాయేలీలు. 12 గోత్రాల వారిలో లేవీయులను మాత్రమే దేవుడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? లేవీయులకు మాత్రమే దేవుడు ఎందుకు
యాజకులుగా దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు అనేటువంటి ప్రశ్న. ఇక దీని గురించినటువంటి సమాధానాన్ని మనం బైబిల్లో వెతుకుతున్నప్పుడు మొట్టమొదటగా మనకు ఈ యాకోబు గారి యొక్క కుటుంబ నేపథ్యం, యాకోబు గారి యొక్క కుటుంబాన్ని గురించినటువంటి కొన్ని సంగతులు మనకు తెలియాలి. ముందుగా అక్కడి నుంచి మనం ప్రారంభించుకుందాం. యాకోబు గారికి 2 భార్యలు, తెలుసు కదా, రైట్. ఒకటి. రెండవది వచ్చేసి ఏంటంటే 2 భార్యలకు మరలా 2 దాసీలు. 2 భార్యలకు మరలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాసి. మరి యాకోబు గారు 2 భార్యలతోనూ కాపురం, అలానే దాసీలతో కూడా కాపురం. మొత్తంగా 4 ఆయన కన్నటువంటి సంతానం. ఆ 4 ఆయన పుట్టినటువంటి పిల్లలు ఎంతమంది అంటే మొత్తంగా 12 మంది ప్లస్ ఒక కుమార్తె. ఆమె పేరు దీనా. ఇది కదా ఆయన ఫ్యామిలీ. అది ఎప్పటిది? అది కూడా ధర్మశాస్త్ర కాలం కాదు. మీకు అర్థమైందా? యాకోబు గారు 2 2 ప్లస్ 2 మొత్తంగా 4 అని మనసులో తప్పుడుగా ఏం ఆలోచించకండి. మనం ఎక్కడెక్కడ మనకు లూప్ పాయింట్స్ దొరుకుతాయని చూస్తుంటారు. అది అజ్ఞాన కాలం అన్నాడు దేవుడు దాన్ని. యాకోబు గారి కాలం కూడా పితరుల కాలమే. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుగా అన్నాడు. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తొక్క తీసేస్తాను అన్నాడు ధర్మశాస్త్రం. అది మర్చిపోకూడదు. ఇక క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇంకా వేషాలు ఎక్కువైపోతే ఇక మరీ భయంకరంగా ఉంటుంది అన్నాడు ఇప్పుడు. కనుక మనం చదువుతున్నటువంటి మాటలు, చదువుతున్నటువంటి సందర్భాలు అవి ఏ కాలానికి సంబంధించినవి, ఎవరికి వర్తిస్తాయని కనీస జ్ఞానం ఉండాలి మనకు బైబిల్ మీద. ఇప్పుడు మనం ఆదికాండము 35వ అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండం 35వ అధ్యాయం వాళ్ళ ఫ్యామిలీ గురించి చూద్దాం ముందు. ఆదికాండం 35వ అధ్యాయం 9-10 వచనాలు. ఆదికాండం 35వ అధ్యాయం 9-10 వచనాలలో యాకోబు పద్దనరాము నుండి వచ్చిచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. యాకోబు యొక్క పేరు మార్చాడు దేవుడు. యాకోబు యొక్క పేరును ఎలా మార్చేశాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. ఇప్పుడు యాకోబు పేరు ఇశ్రాయేలు అయినప్పుడు ఇశ్రాయేలుకు పుట్టినటువంటి కుమారులు ఏమవుతారు అంటే ఇశ్రాయేలీలు. ఎంత సులువుగా ఉందో చూసారా? యాకోబు పేరు ఇశ్రాయేలుగా దేవుడు మార్చిన తర్వాత ఆ ఇశ్రాయేలుకు పుట్టినటువంటి కుమారులను ఏమంటారు అంటే అంతా కూడా ఇశ్రాయేలు యొక్క సంతానము. ఇశ్రాయేలు సంతానము అనగా వాళ్ళంతా కూడా ఇశ్రాయేలీయులు. ఎవరెవరికి ఎవరు పుట్టారు అనే విషయాన్ని మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు కావాలి అనుకుంటే అదే అధ్యాయంలో మీరు 23 నుంచి చదువుకోవచ్చు. అదే అధ్యాయంలో 23లో యాకోబు కుమారుడు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, తర్వాత షిమ్యోను, తర్వాత లేవి మర్చిపోకండి, లేవి, తర్వాత యూదా, ఇషాకారు, జెబూలూను, వీరు లేయాకు పుట్టినవారు అన్నాడు. లేయాకు పుట్టినవారంటే యాకోబు పుట్టిన వాళ్ళే చెప్పాను కదా. యాకోబుకు ముందు లేయా, తర్వాత రాహేలు, వాళ్ళిద్దరికి తోడు 2 దాసీలు. ఇక్కడ యాకోబుకు లేయాకు పుట్టిన కుమారులు అన్నమాట వీళ్ళు. యాకోబుకు లేయాకు పుట్టిన కుమారులు వీళ్ళు. నెక్స్ట్ రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను 2. తర్వాత రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్పా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనరాములు యాకోబుకు పుట్టినటువంటి కుమారులు. ఇది మొత్తానికి 12 మంది వచ్చారు. ఈ 12 మందిలో లేవి అనే అతను కూడా ఉన్నాడు. అయితే ఈ లేవి నుంచి వచ్చినటువంటి వాళ్ళు లేవీకి పుట్టినటువంటి సంతానం. ఇప్పుడు ఇశ్రాయేలుకు పుట్టినటువంటి వాళ్ళంతా కూడా ఇశ్రాయేలీలు అన్నాం. అందులో మరలా యూదా నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏమంటారు అని అంటే యూదా వంశం అన్నారు. అలానే లేవి నుంచి వచ్చిన వారిని లేవి వంశం అంటారు. రూబేను నుంచి వచ్చిన వాళ్ళు రూబేను వంశం అంటారు. అలానే లేవికి పుట్టిన వాళ్ళందరినీ లేవి వంశం, లేవి వంశస్థులు అంటాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మన పాఠంలో
ఎందుకు దేవుడు లేవి వంశాన్ని లేదా లేవీయులనే దేవుడు ఎందుకు ఈ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఆ ప్రత్యక్షపు గుడారములో కానీ లేదా యెరూషలేము మందిరములో కానీ యాజకత్వం చేసేటువంటి అవకాశం ఎందుకు కేవలము ఈ లేవి గోత్రానికి, లేవి వంశానికి దేవుడు ఇచ్చాడు? దీనికి బైబిల్లో ఉన్నటువంటి రీజన్ లేదా బైబిల్లో రాయబడిన కారణాన్ని మనం తెలుసుకోబోతున్నాం. దీనికి మనకు సమాధానం తెలియాలంటే ఇంకా కొంచెం మనకు చరిత్ర మనకు అవగాహన ఉండాలి. అదేంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారు. వందల సంవత్సరాలుగా ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి సమయాన్న ఒకరోజు దేవుడు వారిని విడిపించాడు. వారిని విడిపించటానికి కూడా దేవుడు అక్కడ ఇశ్రాయేలీయులను విడిపించటానికి ఐగుప్తీయుల మీద సుమారు 10 రకాల తెగుళ్ళ చేత వారిని బాధ పెట్టాడు. అందులో ఆఖరిగా ఐగుప్తీయుల యొక్క ప్రథమ సంతానాన్ని దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. కేవలం ఐగుప్తీయుల యొక్క ప్రథమ సంతానమే కాకుండా వారి పశువులలో కూడా ప్రథమ సంతానాన్ని ఏం చేశాడు అంటే చంపేశాడు దేవుడు. 10 తెగులలో ఇదొక రకమైనటువంటి బాధ వారికి. దీని గురించి ఆయన మాట్లాడుతూ ఎక్కడ నిర్గమకాండం 12వ అధ్యాయం 29 అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను అన్నాడు. తర్వాత ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. తెల్లవారేసరికట శవము లేని ఇల్లు లేదట ఐగుప్తు దేశంలో తెల్లవారేసరికి శవము లేని ఇల్లు లేదు అనంటే ప్రతి ఐగుప్తుని ఇంట్లో తొలి బిడ్డ ఏమైపోయాడట? దేవుడి చేత చంపబడ్డాడు. పరిస్థితి ఎలా ఉండాలి చెప్పండి? ఘోష కదా, మహాఘోష. అటువంటి ఘోషట ఐగుప్తు దేశంలో అంతకు మునుపు ఎప్పుడూ కలగలేదు. రైట్. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇక్కడ వీళ్ళ యొక్క తొలిచూలు సంతానాన్ని దేవుడు హతం చేశాడు. కానీ ఐగుప్తీయుల యొక్క తొలి సంతానాన్ని దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. వీళ్ళని చంపాడు, వాళ్ళని బ్రతికించుకున్నాడు. సంహారక దూత వీళ్ళని టచ్ చేసిందా? చరిత్ర తెలుసు కదా. సంహారక దూత ఇశ్రాయేలీల యొక్క ఇల్లు దాటిపోయింది తప్ప సంహారక దూత వారి ఇంటిలోనికి వచ్చి ఇశ్రాయేలీలలో ప్రథమ సంతానాన్ని చంపినట్లుగా మనకు కనబడదు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, సంహారక దూత మీ ఇంటిని దాటిపోవాలి అని అనుకుంటే మీరు గొర్రెపిల్లను ముందుగా వధించేసేయాలి. ఆ రక్తాన్ని ఆ కమ్మలకు మీరు ఏం చేయాలి? నిలువు కమ్మలకు, పై కమ్మలకు రాయాలి. అప్పుడు సంహారక దూత దాటిపోతుంది, మీ ఇంటి లోపలికి ప్రవేశించదు. ఇది మనకు తెలిసిన విషయం కాబట్టి నేను చెప్పట్లేదు ఎక్కువ. అంటే మొత్తానికి ఐగుప్తీయుల యొక్క తొలి సంతానాన్ని దేవుడు హతము చేస్తూ ఇశ్రాయేలీల యొక్క ప్రథమ సంతానాన్ని దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అలా కాపాడిన దేవుడు 13వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమన్నాడు అంటే, 12వ అధ్యాయంలో ఇలా జరిగింది కదా, 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? 13వ అధ్యాయం 1వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాది అని చెప్పెను. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే, ఇశ్రాయేలీలలో మనుషుల యొక్క పశువుల యొక్క ప్రథమ సంతతిని నాకు ప్రతిష్ఠించాలి. ఎందుకు ప్రథమ సంతతిని దేవుడు కోరుకున్నాడు? ఇశ్రాయేలీలలో మనుషుల యొక్క పశువుల యొక్క ప్రథమ సంతతిని నాకు ప్రతిష్ఠించు అన్ను చెప్పు మోషే ఇశ్రాయేలుతో అన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు ప్రథమ సంతతిని దేవుడు కోరుకుంటున్నాడు? ఎందుకు ప్రథమ సంతతిని ప్రతిష్ఠించమన్నాడు? కారణం ఏంటంటే, అక్కడ చంపబడింది ఎవరు? ఐగుప్తీయులలో చంపబడింది ఎవరు? ప్రథమ సంతతి. వీళ్ళు కూడా చావాలి. కానీ వారిలా మీ ప్రథమ సంతతి చావవలసిన వారై ఉండగా వారు బ్రతికించబడ్డారు కదా.
కనుక వారిని బ్రతికించుకున్నది ఎందుకోసం అనంటే చెప్తున్నాను, వారిని నా కొరకు మీరు ఏం చేయాలి, ఇక నుంచి ప్రతిష్ఠించాలి. ఓకే, చావవలసిన వారు నేను బ్రతికించుకున్నాను గనుక మీరు మీ పిల్లలలో కానీ మీ పశువుల సంతతిలో కానీ ఆ తొలిచూలు దాన్ని నా కొరకు మీరు ప్రతిష్ఠించాలి. అంటే ప్రథమ ఫలము అంటాం కదా, అది ఎవరిది? దేవుడిది. ఎందుకు ప్రథమ ఫలం ఇశ్రాయేలులో దేవుడిది అని అంటే, ఆ రోజు ప్రథమ ఫలాన్ని అక్కడ ఐగుప్తీయుల్లో ప్రథమ సంతానాన్ని దేవుడు బలిగా తీసుకున్నాడు, మీ పిల్లలను బ్రతికించాడు. అందుకు మీరు నాకేమి ఇవ్వాలి అని అంటే, మీరు నా కోసం వారిని ప్రతిష్ఠించాలి. దీన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఏటా జ్ఞాపకార్థంగా ఒక పండుగ కూడా మీరు చేయాలి. ఆ పండుగే పస్కా పండుగ. ఆ పండుగే పస్కా పండుగ. కిందికి రాకని చెప్తాడు 2వ వచనంలో, మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును మీరు జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను. కనుక మీరు దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేనిని? దేవుడు మిమ్మల్ని ఎలా తప్పించాడు, ఐగుప్తులో ఎంత ఘోష పుట్టింది, అందులో మీ పిల్లలు ఎలా బ్రతికారు, దీనిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీరు పస్కాను మీరు ఆచరించాలి. అయితే దేవుడు ఇక్కడ ఒక చిన్ని విసులుబాటు కూడా వీళ్ళకి ఇచ్చాడు, ఇశ్రాయేలులకు. ఇక్కడ నుంచి మన పాఠం ఇక్కడ మనకు ప్రారంభమవుతుంది. ఇక్కడ దేవుడు వాళ్ళకు చిన్న వెసులుబాటు కూడా ఇచ్చాడు. ఏంటి ఆ వెసులుబాటు అంటే, ప్రతిష్ఠించబడిన తర్వాత వారు ఆ పశువులలో తొలి సంతానాన్ని, లేదా వారి సంతానములో మనుషుల యొక్క తొలి సంతానాన్ని కూడా దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత మరలా దాన్ని విడిపించుకునే అవకాశం కూడా ఉంది. వాళ్ళు మరలా విడిపించుకోవచ్చు. ప్రతిష్ఠించి దేవునికి మరలా వాళ్ళు వద్దు కాదు అని అనుకోవడానికి దానికంటూ ఒక ప్రాసెస్ కూడా పెట్టాడు. మరలా దేవుడు విడిపించుకునే అవకాశం పెట్టాడు. ఆ విషయాన్ని కూడా అక్కడే మాట్లాడుతుంటాడు. అదే నిర్గమాకాండం 13వ అధ్యాయంలో, అదే నిర్గమాకాండం 13వ అధ్యాయం ముందు 11, 12 చూద్దాం. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు మీరు ప్రతిష్ఠించాలి. వానిలో మగ సంతానము ఎవరికి? యెహోవాది అవుతుంది. అయితే ప్రతి గాడిద తొలి పిల్లను మీరు వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను మీరు ప్రతిష్ఠించవలెను అన్నాడు. చూడండి, అలానే అట్లు దానిని విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లలు మీరు ప్రతిష్ఠించవలను. అట్లు దానిని విడిపించిన ఎడల దాని మెడను మీరు విరగదీయవలను. నీ కుమారులలో, ఈ పదం చూడండి అక్కడ, నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపించవలెను. అంటే నీ పిల్లలలో కూడా ప్రతి మగవాణ్ణి మరలా మీరు వెల ఇచ్చి విడిపించుకోవాలి, ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించిన తర్వాత మరలా మీరు విడిపించుకోవాలి అనుకుంటే తగిన వెల ఇచ్చి మరలా మీ పిల్లలను మీరు విడిపించుకోవచ్చు. ఆ మాట అదే 15వ వచనంలో కూడా మనం చదువుకుంటే, 15వ వచనంలో 2వ భాగం, 15వ వచనంలో 2వ భాగంలో మనం చదువుకుంటుంటే, అయితే నా కుమారులలో, చూడండి, అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. అయితే నా కుమారులలో ప్రతి తొలిచూలు సంతానాన్ని వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను అన్నాడు. అంటే ప్రతి తొలి సంతానము దేవునికి, కానీ మరలా ఇశ్రాయేలీలకు ఉన్న వెసులుబాటు ఏంటంటే మరలా వారిని విడిపించుకునేటువంటి అవకాశం కూడా దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు జరిగినది ఏంటంటే, అవకాశము దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ఇశ్రాయేలీలందరూ కూడా ఉపయోగించుకోవడం ప్రారంభించారు. అంటే ఎలా ఉపయోగించుకోవటము అంటే, దేవుడికి ఇచ్చినటువంటి తొలి మగపిల్లలను మరల వెల ఇచ్చి మరల వాళ్ళంతా విడిపించుకునేటువంటి కార్యక్రమంలో ఉండిపోయారు. ఆ సమయంలో దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఇక ఈ ఇశ్రాయేలీలలో మిగిలినటువంటి ఈ 12 గోత్రాలలో
11 గోత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 11 గోత్రాలలో ఉన్నటువంటి తొలి సంతానానికి మారుగా, ఈ 11 గోత్రాలలో ఉన్న ఇశ్రాయేలీలలోని మగపిల్లలకు మారుగా, తొలి సంతానానికి మారుగా ప్రత్యేకంగా లేవీయులను నేను వారికి మారుగా నేను ఏర్పాటు చేసుకోబోతున్నాను. ఈ మాట సంఖ్యాకాండంలో మనం చదువుకుంటాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 6. ఇదిగో నేను ఇశ్రాయేలీల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. చూడండి అక్కడ, నేను ఇశ్రాయేలీల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను అనేసాడు. నేను తీసుకున్నాను అన్నాడు. నేను లేవీయులను తీసుకున్నాను. ఎలా తీసుకున్నావు అని అడిగితే ఆయన మీకు మారుగా వారిని తీసుకున్నాను. మిగతా 11 గోత్రాలలో ఉన్న మీకు మారుగా వారిని తీసుకున్నాను. ఈ మాట 3వ అధ్యాయంలో చెప్తాడు. 3వ అధ్యాయం, అదే సంఖ్యాకాండం 3వ అధ్యాయం. అదే సంఖ్యాకాండం 3వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 11వ వచనంలో, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా, ఆ పదం అండర్లైన్ చేసుకోవాలి, నేను ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీలలో నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను అన్నాడు. ఇశ్రాయేలీలలోని 11 గోత్రాలలోని తొలి సంతానమైన మగపిల్లలందరికీ ప్రత్యామ్నాయంగా మారుగా నేను లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక, ఇప్పుడు ప్రతి తొలిచూలు ఎవరిది? నాది కదా. రూల్ ప్రకారంగా ప్రతి తొలిచూలు సంతానం నాదే కదా. కనుక ఆ రూల్ ప్రకారంగా ఇప్పుడు మీ అందరికి మారుగా లేవీయులను నేను తీసుకున్నాను గనుక ఇప్పుడు లేవీయులైనబడిన వారందరూ కూడా నా వారై ఉంటారు. ఇప్పుడు లేవీలందరూ నా వారుగా ఉంటారు. వారిని ఎందుకు నా వారుగా నేను చేసుకున్నాను అని అంటే, మీరందరూ కూడా ఇచ్చినట్లుగా ఇస్తున్నారు, మరలా అందరిని విడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. కనుక ఇక నేను ఏం చేశాను అని అంటే, మీ అందరికి మారుగా నేను లేవీయులను ప్రత్యేకంగా నా సేవ కోసం, నా పని కొరకు నేను వారిని మీ అందరికి మారుగా నేను నా పక్షాన నా వశం చేసుకున్నాను, నేను వారిని ప్రత్యేకపరుచుకుంటున్నాను అనేసాడు. కాబట్టి ఇంకా దీని గురించి ఇంకా కొంచెం మనం చూస్తుంటే 44వ వచనంలో కూడా, ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయంలో 44వ వచనం 45వ వచనంలో కూడా, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా, ప్రతి వానికి తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను నువ్వు తీసుకోవాలి, లేవీయులు నా వారయ్యుందురు అన్నాడు. కేవలం పిల్లల విషయంలోనే కాదు, వారి పశువుల విషయంలో కూడా లేవీయుల పశువులను తీసుకుంటాను, పూర్తిగా లేవీయులు నా వారై ఉంటారు. అయితే ఇప్పుడు మరలా ఒక ప్రశ్న మనకు రావాలి, ఏంటంటే ఏమండి లేవీయులనే తీసుకోవటంలో లేవీయులు ఏమైనా అంత మంచివార్లా ఈ 11 గోత్రాల వారి కంటే? ఇప్పుడు లేవీయులనే దేవుడు తీసుకోవటంలో ఈ 11 గోత్రాల వారి కంటే కూడా లేవీయులు అంత పవిత్రులా, అంత పరిశుద్ధులా, అంత ఉత్తములా, వీళ్ళు ఎవరు ఏ తప్పు చేయని వారా, లేదు ఏంటి వీళ్ళకు ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటి, ఆ ఘనత ఏంటి వీళ్ళని దేవుడు తీసుకోవటంలో అని ఒకవేళ మనం అనుకుంటే ఏ గొప్ప లేదు. అలా అని వీళ్ళే మంచి వాళ్ళని కాదు, వీళ్ళు పరిశుద్ధులని కూడా కాదు. మరి ఎందుకు వీళ్ళని, ఎలా దేవుడు వీళ్ళని తీసుకున్నాడు అని అంటే ఆయన అంటున్నాడు, వీళ్ళ విషయంలో కూడా నేను దయతో తీసుకున్నానే తప్ప వాళ్ళ క్యాపబిలిటీని బట్టి నేను తీసుకోవాలి, సామర్థ్యాన్ని బట్టి నేను తీసుకోలేదు. వాళ్ళను కేవలం దయతోనే నేను వారిని నా పని కోసం పెట్టుకున్నాను. ఇది ఎక్కడ చెప్పాడు? అదే సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి
కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయములో, చూడు, నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెర లోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవ చేయవలను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించే నెడల మరణ శిక్ష నొందును అన్నాడు. అంటే అన్యుడు అనగానే ఇక్కడ ఇశ్రాయేలీలకు మిగతా బయట ఉన్నవాడని కాదు అక్కడ అర్థం. ఈ గోత్రం కాక ఏ గోత్రం వాడైనా కానీ అన్యుడే అవుతాడు ఈ విషయంలో. మీకు అర్థమవుతుందా? అంటే లేవి గోత్రము కాక మిగిలిన 11 గోత్రాలలో ఎవరూ కూడా ఈ పని చెయ్యటానికి అర్హుడు కాడు. ఒకవేళ చేస్తే వాడు మరణ శిక్షకు పాత్రుడు అనేసాడు. మరి లేవీలకి ఎందుకు దక్కింది అని అంటే దేవుడు అంటున్నాడు దయతోనే అన్నాడు. అది ఇక్కడ విషయం. మళ్ళా చూద్దాం. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. దయచేతనే యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు సమర్థులని కాదు. మరలా చెప్తున్నాను, మీరు సమర్థులని కాదు, దయతోనే నేను మీకు ఈ పని అప్పగించాను అన్నాడు. నిజంగానండి, అప్పుడప్పుడు మనకు పనులు, మనకు బాధ్యతలు అప్పగించబడుతుంటాయి. మనకు ఒక బాధ్యత అనేది మనకు అప్పగించబడిందని అంటే మనం ఏదో సమర్థులమని కాదు. అక్కడ మీకు దయతో మీకు అప్పగించబడింది అంతే. అంతే తప్ప నాకు ఎందుకు అప్పగించారో తెలుసా ఈ పని, నన్ను ఎందుకు చేశారో తెలుసా, నన్ను ఎందుకు చేశారు ప్రిన్సిపల్గా, నన్ను ఎందుకు చేశారు ఎడిషనల్గా, నాకు ఎందుకు ఇచ్చారు డిప్యూటీ డైరెక్టర్గా నేను మేము అనుకున్నాం అనుకో, మా గొప్పతనం కాదు ఇది, దయతో. అంతే తప్ప నాకు అంత ఉంది అందుకే నాకు ఈ పదవి బాధ్యత ఇచ్చేసారని అనుకున్నారు అనుకో, అది అమాయకత్వం అవుతుంది. అది ఏమండి, అప్పుడప్పుడు మాకు తెలుస్తుంటాయి అన్నీ. ఎందుకంటే కొంతమంది మాట్లాడగలిగిన వాళ్ళు ప్రిన్సిపల్స్ కంటే బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉంటారు. ఏమంటే అడిషనల్స్ కంటే మాకంటే బాగా మాట్లాడగలిగిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళకి లేని అర్హత మాకు వచ్చింది అని అన్నప్పుడు అది దయతో దేవుడిచ్చాడు అనుకోవాలి. అదంతే. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ యాజకత్వం సేవ చేయడానికి లేవీలకే ఎందుకు అప్పగించబడింది అంటే లేవీలు ఏదో ఉత్తములు, పవిత్రులు, పరిశుద్ధులు, వీళ్ళు ఏ తప్పు చేయని వాళ్ళు, మిగతా 11 గోత్రాలు పాడు గోత్రాలు, ఇదొకటి మంచి గోత్రం అని అనుకోవడానికి లేదు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే దయతోనే. ఆ పదాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. ఏమంటే ఆ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఆనందం అనిపించేసింది. అని నిజంగా ఆ మాట చూస్తుంటే దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, దయతోనే నేను మీకు ఇచ్చాను. కనుక నేను మీకు దయతో మీకు అప్పగించిన ఈ సేవను జాగ్రత్తగా మీరు చేయండి. లేదు అన్నారా, నేను ఏమైనా చేయగలను. మీకు తెలుసు కదా, ఎందుకంటే దేవుడు ఆహరోను కుమారులకు బాధ్యత అప్పగించాడు ప్రారంభంలో. అప్పుడు అహరోను కుమారులు తీసుకురమ్మని చెప్పినటువంటి అగ్నిని కాకుండా వేరొక అగ్నిని తీసుకొని వచ్చారట. ఏదైతే ఏంటంటే నిప్పే కదా, ఏదైతే ఏంటి అగ్నే కదా, కాలబదేమో తగలబెట్టడానికి ధూపం వేయడానికి అనుకోవచ్చు వాళ్ళు. కానీ నేను ఆజ్ఞాపించిన అగ్ని కాక వేరొక అగ్ని మీరు తీసుకొని వచ్చారు గనుక వీళ్ళు ఇక్కడ నిలబడటానికి అర్హత లేదు, వీళ్ళని చంపండి అనేసాడు దేవుడు. అక్కడ చంపేశాడు వాళ్ళను. ఎంత కఠినంగా ఉన్నాడు చూసారా దేవుడు. నీకు ఏమయ్యా అహరోను నీ పిల్లలు అలాదా గొప్ప వాళ్ళ, దయతోనే కదా నేను మీకు ఇచ్చాను ఈ పని, దయతో కదా మీకు అప్పగించాను. అటువంటిప్పుడు నిర్లక్ష్యం అవసరమా, అశ్రద్ధ అవసరమా? ఈ నిర్లక్ష్య, ఈ అశ్రద్ధ మీకు వచ్చిందనంటే మీకు కష్టపడితే సంపాదించుకుంది కాదు ఈ యాజకత్వం అనేది. మీకున్నటువంటి అందాన్ని బట్టో, మీకున్న ఆరోగ్యాన్ని బట్టో, మీకున్న చదువును బట్టో, మీకున్న ధనాన్ని బట్టో మీకు ఈ బాధ్యత నేను మీకు ఇవ్వలేదు. కేవలము దయతోనే నేను మీకు ఈ పని అప్పగించాను. అటువంటప్పుడు ఎంత శ్రద్ధగా చేయాలి నా పని విషయంలో. అలాంటిది నేను ఆజ్ఞాపించిన అగ్ని కాకుండా మరొక అగ్నిని మీరు తీసుకుని వచ్చేశారు అని అంటే ఇది ఖచ్చితంగా ఇది నన్ను అవమానపరచటమే, ఇది ఖచ్చితంగా నన్ను అగౌరవపరచటమే. కనుక మీరు నన్ను అగౌరవపరిచారు కనుక, అవమానపరిచారు కనుక ఈ సమూహం ఎదుట మీరు ఉండడానికి వీల్లేదు. దేవుడు చాలా కోపంతో ఉంటాడు.
అందుకే అక్కడ వాళ్ళు చంపేశాడు దేవుడు, అది మనకు తెలుసు ఆయన అహరోను కుమారుల విషయంలో. కనుక ఇక్కడ ఏంటంటే దయచేతనే. అందుకే మీరు ఈ లేవీయులను లెక్క పెట్టేటప్పుడు కూడా, అంటే లేవీయులను లెక్కించేటప్పుడు వీళ్ళు ఎవరి కనానుకు రావడానికి మునుపు సంఖ్యాకాండం అంటే లెక్కలు, దానికి సంఖ్యాకాండం అని ఎందుకు పేరు వచ్చింది తెలుసు కదా. సంఖ్యాకాండం అనే పేరు ఎందుకు వచ్చిందని అంటే ఇశ్రాయేలీయులను 2 మార్లు అక్కడ లెక్కించడం జరుగుతుంది. ఆ పుస్తకంలో 2 మార్లు వారిని అరణ్యంలో లెక్కించటం మూలాన అది సంఖ్యాకాండం అనేటువంటి ఆ పేరు దానికి వచ్చిందని పుస్తకాల పరిచయంలో మనం మాట్లాడుకున్నాం. అయితే వాళ్ళు లెక్కించినటువంటి ఆ లెక్కల్లో లేవీలను వదిలేశారు, లేవీలు లెక్కించలేదు. ఎందుకు లేవీలు లెక్కించలేదు అని అంటే వారిని ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు తన పని కోసం కనుక. సంఖ్యాకాండం 1వ అధ్యాయాన్ని మనం చూస్తే, సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 1వ అధ్యాయం 46-47 చూడండి. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 46-47లో లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడి ఉండలేదు. లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో లెక్కింపబడి ఉండలేదు అంటే లేవీయులను వదిలేశారు, వారిని లెక్కించలేదు. లెక్కించడమే కాదు, లెక్కించకపోవడమే కాదు, వారికి స్వాస్థ్యాన్ని కూడా పంచిపెట్టలేదు. మీకు తెలుసు కదా, వాళ్ళు కనానుకు చేరిన తర్వాత యెహోషువ నాయకత్వంలో భూభాగాలు 11 గోత్రాల వారికి పంచబడ్డాయి, కానీ ఏ గోత్రానికి పంచలేదు? లేవి గోత్రానికి పంచలేదు. మరి వాళ్ళు ఎలాంటి పోషణ, వాళ్ళు ఎలాంటి బ్రతకటం అనంటే మిగతా 11 గోత్రాల వారు తీసుకొని వచ్చే దశంభాగాలలో కొంత వీరికి ఇవ్వాలి, అంతే వీళ్ళ పోషణ అదే. ఇక కానీ దేవుడు వీరిని ప్రత్యేకపరచుకోవటం యాజకత్వం కోసం. అయితే ఇదంతా కూడా వాళ్ళకి ఎలా లభించింది, వీళ్ళకి ఎలా వచ్చిందని అంటే ఈ భాగ్యం ఎరగత దయతోనే తప్ప వారి గొప్పతనంతో సంపాదించుకుంది అయితే కాదు. లేవీయులకే ఎందుకు ఇచ్చాడు అంటే దయతో ఇచ్చాడు, దయతో వారికి అనుగ్రహించాడు. అదే మనకున్న సమాధానం. దానికి ముందు మనం చూసాము, ఇశ్రాయేలీయులలో తొలి సంతానము దేవుడిది కాగా వారు దేవుడికిచ్చి మళ్ళా విడిపించుకుంటూ ఉండటం మూలాన మరి ఆయన మందిరములో సేవ చేయాలి కనుక ఆ సేవ కొరకు ఇశ్రాయేలీలో ఉన్నటువంటి అందరికీ మారుగా, తొలి సంతానానికి మారుగా లేవి గోత్రాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రత్యేకపరచుకోవటమే కాదు, ఈ లేవీయులైన వారికి ప్రత్యేకమైనటువంటి కొన్ని నియమాలు కూడా పెట్టాడు వాళ్ళకు. అందుకే లేవియా కాండము అన్న ఒక కాండం ఉంది కదా మనకు, ఒక పుస్తకం లేవియా కాండము అని అంటే యాజకుల యొక్క పుస్తకం. అది ఆ యాజకత్వ పుస్తకం. అంటే యాజకులైన వారు ఎలా యాజకత్వాన్ని చెయ్యాలి, వాళ్ళు ఎలా ఉండాలి, దహన బలి ఎలా అర్పించాలి, సమాధాన బలి ఎలా అర్పించాలి, పాప పరిహారార్థ బలి ఎలా అర్పించాలి, అపరాధ పాప పరిహారార్థ బలి ఎలా అర్పించాలి, సమాజంలో ఎవరైనా కుష్ఠవ్యాధితో ఉన్నప్పుడు, ఎవరైనా అపవిత్రంగా ఉన్నప్పుడు వారి విషయంలో వీరు ఎలా ప్రవర్తించాలి, ఎలా వ్యవహరించాలి అని కంప్లీట్ గా యాజకులకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. అవన్నీ యాజకులకు సంబంధించినటువంటి జాగ్రత్తలు అవన్నీ కూడా ఆ లేవ్యకాండం అంతా వాళ్ళ కోసమే ప్రత్యేకంగా దేవుడు రాయించినట్టుగా మనం చదువుకుంటూ ఉంటాం. అయితే వీళ్ళకు ప్రత్యేకించి ఆయన అన్నాడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు చేసే సేవ ఎక్కడా? దేవుని మందిరంలో. దేవుని మందిరంలో మీరు సేవ చేస్తున్నారు కనుక మీరు ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి 11 గోత్రాల వారిలా మీరు ఉంటానంటే అస్సలు కుదరదు. మీరు ప్రత్యేకంగా ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఈరోజు కూడా చూడండి, వేదిక మీద సేవకులుగానే అంటేనండి మీకులాగానే మేము ఉంటామంటే అసలు కుదరదు. ఎందుకంటే మీరు ఎలా దూకున్నా ఎవడు మాట్లాడు, ఏమండి అంటే మీ హెయిర్స్లో ఎవడు పట్టించుకోడు, మీరు ఎలా కటింగ్ చేయించుకున్నా ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ ఏమంటే మేము అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మీరు గడ్డం పెంచుకున్న ఎవడు మాట్లాడు, మేము పెంచుకుంటే ఒక రకంగా చూస్తారు. మీరు ఎలాంటి బట్టలు వేసుకొని వచ్చినా ఎవరే మాట్లాడరు, కానీ మా అమ్మ బట్టలు కూడా చూస్తుంటారు. మీరు ఎలా మాట్లాడినా ఏమనరు, కానీ మీరు మాట్లాడితే పట్టించుకుంటారు. ఎందుకంటే అదంతే, అది సేవకుడుకున్నటువంటి పరిస్థితి సమాజంలో. దేవుడు కూడా చెప్పాడు బైబిల్లో. అలానే యాజకత్వం చేసేటప్పుడు లేవీయులుగా మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 21వ అధ్యాయంలో వచ్చి మాట్లాడుతూ వాళ్ళకు కొన్ని విషయాలు, 21 లేవియాకాండంలో 6వ వచనంలో, లేవియాకాండం 21వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చూస్తుంటే అక్కడ వారి కోసం ఏం చెప్తున్నారు చూడండి. వారు అనగా యాజకులు, వారు తమ దేవునికి
ప్రతిష్ఠితమైన వారుగా ఉండాలి. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండాలి. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు. కాబట్టి వారు పరిశుద్ధులుగా ఉండాలి. ఎవరి కోసం చెప్తున్నాడు? యాజకులు లేవీయుల కొరకు చెప్తున్నాడు. ఎందుకు లేవీయుల కోసం చెప్తున్నాడు అనంటే, మరి ఆయన ప్రత్యేకంగా యాజకత్వం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు కదా ఇశ్రాయేలు తరపున. ఒకటి. రెండు, వారిని ఏర్పాటు చేసుకున్నాడు అనంటే వాళ్ళ గొప్ప దయతోనే ఆ అవకాశం వారికి ఇచ్చాడు. కాబట్టి చెబుతూ ఏమన్నాడు చూడండి, వారు పరిశుద్ధముగా మీరు ఉండాలి. వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలనే గాని పెళ్లి చేసుకొనకూడదు. పెనిబెట్టి విడనాడిన స్త్రీని కూడా పెళ్లి చేసుకొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. కనుక ఇంత జాగ్రత్తగా ఒకరోజు యాజకులు లేవీయులు ఇలా ఉండాలి అని చెప్పాడు. ఇదంతా కూడా వారిని ఎందుకు దేవుడు వారిని ప్రత్యేకపరచుకోవటంలో కారణం ఏంటంటే వాళ్ళ గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ దయతోనే నా యాజకత్వపు సేవ చేయటానికి నేను మీకు అవకాశం ఇచ్చాను అన్నాడు. దయతో అనే సంగతి మర్చిపోకూడదు. అలానే ఈరోజు కూడా క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ ఈరోజు మనకు రక్షణ అనేది ఏదైతే ఉందో, ఈరోజు పాప క్షమాపణ అనేది ఏదైతే ఉందో, ఈరోజు మన సంఘంలో ఈరోజు మనం చేరటం వెనకాల ఏదైతే ఉందో, వీటన్నిటి వెనకాల కూడా ఏంటంటేనండి దేవుని దయతో ఈరోజు మనకి ఈ అవకాశాలన్నీ మనకి దక్కాయి తప్ప ఇందులో మన గొప్పతనంతో మనం ఏమి కాలేదు. ఇప్పుడు మన నీతిమంతులు అని చెప్పుకుంటున్నాం. ఎలా అయ్యావు నీతిమంతుడుగా? ఒకప్పుడు మనం గొప్ప వాళ్ళమేమి కాదు కదా. మన పరిస్థితి ఏంటంటే క్రీస్తులోనికి రాకముందు మన పరిస్థితి ఏంటంటే ఆయన చెప్తున్నాడు, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు. అంటే మనం అంతా కూడా క్రీస్తులోనికి రాకమునుపు మన పరిస్థితి ఏందనంటే అసహ్యమైన పరిస్థితి కదా మంది. అంటే కొంతమందికి పెద్ద ఆశ్చర్యంగా ఏమి ఉండదులేండి, ఎందుకంటే అప్పుడు అలానే ఉంటారు, ఇప్పుడు కూడా అలానే ఉంటారు. వాళ్ళకి పెద్దగా ఏం అనిపించదు. కానీ వాస్తవానికి మన పరిస్థితి క్రీస్తులోకి రాకమునుపు మనం అంతా కూడా మన పాపములతో చచ్చిన వారముగా ఉన్నాం. మరి ఎలాంటి మనం బ్రతికించబడ్డాము? ఆయన దయ. అందుకే రోమపత్రిక 3వ అధ్యాయంలో మనం నీతిమంతులుగా తీర్చబడటంలో రికమెండేషన్ ఏమైనా ఉందా? ఏమి లేదండి, ఏమి లేదు. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూడండి. అక్కడ రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో కాబట్టి నమ్మువారు అన్నాడు చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే అన్నాడు. అది దేవుని కృప. అక్కడ లేవీయుల విషయంలో ఏమన్నాడు? దయ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? కృప. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. మనం అందరము కూడా ఫ్రీగా ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఏమంటే మీరు ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడటానికి మీరేమైనా ఖర్చు పెట్టారా? మీలో ఎవరైనా మీరు నీతిమంతులుగా తీర్చబడటానికి అనంటే మీరు బాప్తిస్మము ద్వారా నీతిమంతులం అయ్యాం. మనమంతా బాప్తిస్మం ద్వారా మనమంతా నీతిమంతులంగా మార్చబడ్డాం. మరి బాప్తిస్మం తీసుకోవడానికి మునుపు మన పరిస్థితి ఏంటంటే, మన స్థితి ఏంటంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారముగా ఉన్నాం. మరి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటున్న ఆ స్థితిలో మనలను నీతిమంతులుగా మార్చింది ఎవరు? పోనీ ఎంత ఖర్చు పెట్టుకొని మన నీతిమంతులం అయ్యాం? ఫ్రీ అండి. ఏమంటే మీరు ఎవరైనా బాప్తిస్మం తీసుకోవడానికి, పరిశుద్ధులుగా మారటానికి, సంఘంలో అడుగు పెట్టడానికి మీలో ఎవరైనా కానీ ఎవరి దగ్గరైనా కానీ డబ్బులు ఏమైనా తీసుకొని మీకు బాప్తిస్మం ఇచ్చారా? మీ దగ్గర ఏమైనా ఫీజు పెట్టి మిమ్మల్ని సంఘంలోనికి చేర్చుకున్నారా? అలా జరిగిందా ఏమైనా? లేదు. అంటే మీరు నీతిమంతులుగా ఎలా మార్చబడ్డారు? ఉచితముగా అన్నాడు, కృపచేతనే అన్నాడు, ఫ్రీగా అన్నాడు. అలానే ఒకప్పుడు లేవీయులను కూడా దేవుడు ఉచితముగా దయతోనే దేవుడు వారికి యాజకత్వాన్ని అప్పగించాడు. ఇదిగో రండి, మీరు వచ్చి నా మందిరంలో మీరు సేవ చేయండి. ఇదిగో ఇశ్రాయేలీలైనటువంటి ప్రజలు, మిగతా 11 గోత్రాలు, వారికి పరలోకంలో నాకు మీరే మీడియేటర్గా చేయాలి, మీరే మధ్యవర్తులుగా చేయాలి. ఆ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను.
అలా అని మీరేదో గొప్ప వాళ్ళని కాదు, దయతోనే ఈ బాధ్యత నేను మీకు ఇచ్చాను అని ఒకప్పుడు లేవీయులను దేవుడు ఎంపిక చేసుకున్నట్టు దయతో ఈరోజు ప్రపంచ ప్రజలలో మనలను ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. మనను నీతిమంతులుగా మార్చడంలో ఇందులో మన కష్టం, మన కష్టార్జితం, మన పనులు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు, ఉచితం, ఫ్రీ అన్నాడు. ఇదే విషయాన్ని పౌలు గారు మరలా ఎఫెసీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. కృపచేతనే అంటే దయతోనే మనమంతా రక్షణలోనికి వచ్చాము తప్ప మనకున్న కులాన్ని బట్టో, ధనాన్ని బట్టో, మనకున్న అధికారాన్ని బట్టో, మనకున్న పలుకుబడిని బట్టో మనము రక్షించబడలేదు. కేవలం అన్నాడు ఆయన, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఏమండి, ఉచితం, ఫ్రీగా, ఆయన కృప, ఆయన దయ అన్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక మనందరికి తెలిసిన మాట కదా, దేవుడు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన అన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలలో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన అన్నాడు. చూడండి, ఆయన అంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రక్షణ ఇది ఎలా ఇచ్చాడు అంటే ఉచితంగా ఇచ్చాడు. ఆ రోజు లేవీయులను ఉచితంగానే, లేవీయులకు ఆ అవకాశం దయతోనే. అలానే ఈరోజు మనం కూడా దేవునికి మనం కూడా ఎలా ఉన్నామో తెలుసా? ఈరోజు మనం కూడా యాజకులమేనండి. ఈరోజు తెలుసు కదా, క్రైస్తవుడు అంటే ఎవరు? యాజకుడే. పేతురుగా రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశం, మీరు ఏర్పరచబడిన వారు, మనం కూడా ప్రత్యేకించబడిన వారం. ఒకప్పుడు లేవీయులను ఎలా అయితే ప్రత్యేకించుకున్నాడో ఈరోజు మనలను కూడా దేవుడు అలా ప్రత్యేకించుకున్నాడు. వారిని దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడో ఈరోజు మనలను కూడా అలా ఏర్పరచుకున్నాడు. వారిని ఏర్పరచుకోవటంలో ఉద్దేశం ఏంటి? వాళ్ళని ఎందుకు ఏర్పరచుకున్నాడు? వాళ్ళని ఎలా ఏర్పరచుకున్నాడు? దయతోనే ఏర్పరచుకున్నాడు, మర్చిపోకూడదు. వారిని ఎలా ఏర్పరచుకున్నాడు? సంఖ్యాకాండం 18:7 మనం చదువుకున్నాము, దయతో అన్నాడు. మరి ఈ రోజు మనలను కూడా ఆయన ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అనంటే, ఎలా మనకి అవకాశం ఇచ్చాడు అనంటే ఉచితం, కృప అన్నాడు. ఈరోజు కూడా దయతోనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము అన్నాడు. మనం కూడా యాజకులము అన్నాడు. అందుకే మనము కూడా దేవునికి బలులిస్తున్నాం. మనం ఇచ్చే బలులేంటి? ఆత్మ సంబంధమైన బలులు. వాళ్ళు ఇచ్చిన బలులేంటి? శరీర భౌతిక సంబంధమైన బలులు. వాళ్ళు ఇచ్చిన బలులు భౌతికమైనవి, మన ఇచ్చే బలులు ఆత్మ సంబంధమైన బలులు ఇస్తున్నాం. మనం యాజకులు మాత్రమే కాదు, రాజులము అని కూడా అన్నాడు. చూసారా, మన కోసం రాజులము అని కూడా అన్నాడు. రాజు అంటే ఏలేవాడు, ఏలుబడి చేసేవాడు, శాసించేవాడు. ఈరోజు మనము కూడా వాక్యాన్ని చేత పట్టుకొని సమాజాన్ని మనం శాసించగలుగుతున్నాం. దేవునికి ఆత్మ సంబంధమైన బలులు మనం ఇవ్వగలుగుతున్నాం. ఎక్కడదండి ధన్యత, ఎక్కడదండి భాగ్యం? ఎలా ఉన్నామండి ఒకప్పుడు అనంటే, మనమంతా ఒకప్పుడు మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటే మనల్ని ప్రత్యేకపరుచుకొని సంఘములకు తీసుకుని వచ్చి మనల్ని రాజులుగా చేసి, యాజకులుగా చేసి, ఏర్పరచబడిన వంశము అని చెప్పి ఈ సమాజం కోసం, అధికారుల కోసం, మనుషులందరి కోసం మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే నేను వింటాను అని ఏంటి సంఘంలోకి తీసుకొని వచ్చి నేను సంఘంలో కూర్చోబెట్టి ఎంత గొప్ప ఆధిక్యత! ఈరోజు నీకు పరలోకం ఉంది. ఈరోజు ఆయన వస్తే ఆయనతో పాటు వెళ్ళే భాగ్యం, చనిపోతే తిరిగి లేచేటువంటి అవకాశం, ఈ ఏమండి, ఈ అవకాశాలు, ఈ అర్హతలన్నీ దేవుడు నిన్నుకున్న అందాన్ని బట్టి ఇచ్చాడా? అధికారాన్ని బట్టి ఇచ్చాడా? డబ్బును బట్టి ఇచ్చాడా? దేన్ని బట్టి ఇచ్చాడు అనంటే లేదు. ఇవన్నీ కూడా దేవుడు మనకు దేనిని బట్టి ఇచ్చాడు అనంటే ఫ్రీగా, ఉచితముగా, దయతోనే దేవుడు మనకు కూడా ఈ అవకాశాలన్నీ ఇచ్చాడు.
ఆ రోజు వారికే కాదు, ఈరోజు మనకు కూడా. కనుక ఒకప్పుడు లేవీయులను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అని అంటే, లేవీయులను ఎంపిక చేసుకోవడంలో ఉన్న కారణాలను మనం విశ్లేషించినప్పుడు, ఇశ్రాయేలీలలో ప్రథమ సంతానాన్ని దేవుడు తన కోసం అని అనుకున్నాడు. ఎందుకు ప్రథమ సంతానాన్ని దేవుడు తన కోసం ప్రతిష్ఠించమన్నాడు అని అంటే, ఒకప్పుడు ఐగుప్తులో జరిగినటువంటి చివరిసారిగా జరిగినటువంటి దేవుడు జరిగించిన ఆ కార్యం, ప్రథమ తొలిచూలు సంతానాన్ని దేవుడు ఆ సంహారక దూత చేత హతము చేసుకుంటూ వచ్చినప్పుడు ఇశ్రాయేలీలో ప్రథమ సంతానం కాపాడబడింది. కాబట్టి మీలో కానీ మీ పశువులలో కానీ ప్రథమ సంతానాన్ని నా కోసం ప్రతిష్ఠించండి అన్నాడు. అలా ప్రతిష్ఠించిన తర్వాత మళ్ళీ ఒకవేళ మీరు విడిపించుకోవాలనుకుంటే విడిపించుకునే అవకాశం కూడా మీకు ఇస్తున్నాను అన్నాడు. ఇక అందరూ ఏం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అని అంటే, ఎవరిని అర్పించుకుంటూ విడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, ఇక మీరు విడిపించుకుంటున్నారు కనుక మీ అందరికి మారుగా నేను లేవి అనేటువంటి ఈ గోత్రాన్ని నేను నా సేవ కోసం నేను ప్రత్యేకం చేసుకుంటున్నాను. వాళ్ళేదో గొప్ప వాళ్ళని మాత్రం కాదు, కానీ దయతోనే వారికి నేను ఈ అవకాశాన్ని నేను వారికి ఇస్తున్నాను అని లేవీయులను దయతో ఆయన యాజకత్వం కోసం ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. కేవలం ఒకప్పుడు వారిని దయతో ఎలా అయితే ప్రత్యేకపరుచుకున్నాడో, ఈరోజు క్రైస్తవులమైన మనలను కూడా ఈ భయంకరమైనటువంటి ఈ లోకంలో నుంచి ఆయన మనల్ని కూడా ఏం చేసుకున్నాడట, ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకే మీరు ఏర్పరచబడిన వంశము అన్నాడు, రాజులు అన్నాడు, యాజక సమూహము అన్నాడు. కనుక దేవుడు మనలను ఆయన తన ఉచితమైనటువంటి కృప చేత ఆయన మనల్ని ఎంచుకున్నాడు, తన కోసం నిలబెట్టుకున్నాడు. చివరిగా తీతుపత్రిక 3వ అధ్యాయంలో చివరిగా తీతుపత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట కూడా మనం చూస్తే, తీతుపత్రిక 3వ అధ్యాయం 5వ వచనం అండి. తీతుపత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, క్రియల వలన కాదు మనకి భాగ్యం, క్రియల మూలముగా కాదు సంఘ సభ్యత్వం మనకు దొరికింది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా మనలను రక్షించెను. మనము ఆయన కృప వలన నీతిమంతులముగా తీర్చబడి, మనము ఆయన కృప వలన నీతిమంతులముగా తీర్చబడ్డాం. మన క్రియలను బట్టి కాదు. ఏమండి, క్రియలను బట్టి కాదట, ఆయన కనికరము చొప్పునే అన్నాడు. మనం ఆయన కృప వలన నీతిమంతులంగా తీర్చబడ్డాము అన్నాడు. కనుక ఆ రోజు లేవీయులను ప్రత్యేకంగా యాజకత్వానికి దేవుడు నియమించుకోవడంలోని ఉద్దేశం దయతో. ఈరోజు మనలను కూడా తన సేవ కోసం, ఈరోజు మనలను కూడా రాజులైన యాజక సమూహముగా దేవుడు చేసింది కూడా దయతోనే తప్ప మన క్రియలను బట్టో మన గొప్పతనాన్ని బట్టో దేనిని బట్టి కూడా కాదు. ఆ రోజు వారిని, ఈరోజు మనలను. ఇది దేవుడు లేవీయులను ఎంపిక చేసుకోవటంలో ఉన్న ఉద్దేశం, దయతోనే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. మీ పిల్లలకు నేర్పించుతున్న ప్రతి పాఠం, ప్రతి సంగతి వారి హృదయాలలో నాటుకొని పోనట్లుగా కృప చూపించండి. ఈరోజు మొదలుకుంటే మరో 4 దినాలు మీ పిల్లలు ఎన్నో ఆత్మీయ సంగతుల చేత వారి ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుని వెళ్ళుటకు కృప చూపించండి. మీ పిల్లలందరికీ వారి ఆరోగ్యాన్ని, వారి సమయాన్ని మీ పిల్లల కోసం పణంగా పెట్టి పరిచర్య చేస్తున్న, స్థానికంగా ఉండి కష్టపడుతున్న మీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకున్నామని కోరుతూ, మధ్యాహ్నం జరిగే తరగతులు, రాత్రి జరిగే సభ కూడా మీకు మహిమకరంగా జరిగించులాగున మాట్లాడనైనా మీ పిల్లలకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించుటకు కృప చూపించమని వేడుకుంటూ, మీ పిల్లలు వారు విడిచిపెట్టి వచ్చినటువంటి కుటుంబాలకు తోడుగా ఉండండి. ఇక్కడ ఉంటున్న దినాలు నాయన మీ పిల్లలకు ఏ విధమైనటువంటి అనారోగ్యం అనేది రాకుండా మంచి వాతావరణంలో మంచి సంగతులు మీ పిల్లలు నేర్చుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ, క్రీస్తు నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.